హైదరాబాద్ ఎల్బీ నగర్ ఎస్వీఎల్ అరేనాలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాత్రోన్ కా గూంజ్ స్టూడెంట్ ఇంటరాక్షన్ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వ విద్యా విధానం, పేపర్ల లీకేజీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు కష్టపడి సిద్ధమవుతుంటే పేపర్ లీకేజీల వల్ల వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని పొన్నం ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా విధానంలో సమూల మార్పులు అవసరమని రాహుల్ గాంధీ చేపట్టిన విద్యార్థుల హక్కుల పోరాటంలో యువత భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థి బలం అనేటువంటిది ఎంతటి శక్తినైనా ఎంతటి అంశాన్నైనా మనం ఎదుర్కోగలుగుతాం, సాధించగలుగుతాం. కాబట్టి భారతదేశ భవిష్యత్తు నిర్మాణానికి నిర్మించుకోవడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ, అమిత్ షాల నాయకత్వంలో జరుగుతున్నటువంటి పేపర్ల లీకేజీ కానీ మరి అవినీతి కానీ రాజ్యాంగానికి సంబంధించిన జరుగుతున్నటువంటి పరిణామాలను అన్నింటినో గమనిస్తా ఉన్నాం. అందుకే ఈరోజు మనమంతా ఐక్యంగా రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి చాత్రోన్ కా గూంజ్ ప్రోగ్రామ్ లో మన భాగస్వాములు అవుతూ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుతూ అటు రాజ్యాంగాన్ని కాపాడుతూ ఇటు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ భవిష్యత్తు భారత నిర్మాణానికి సంబంధించి మనం భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం.